రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తుర్కయాంజల్ మున్సిపాలిటీ పరిధిలోని శివాజీనగర్ లో భూ మాఫియా రెచ్చిపోయింది. ఫేజ్ 2లోని ప్లాట్ల యజమానులను భయభ్రాంతులకు గురి చేశారు. గూండాలను వేసుకుని కబ్జా చేసేందుకు యత్నించారు. దీంతో కబ్జా రాయిళ్లపై ఫ్లాట్ల యజమానులు ఒక్కసారిగా తిరగబడ్డారు. ఇద్దరి మధ్య రాళ్ల దాడులు, తోపులాటలు జరిగాయి. దీంతో కొద్దిసేపు హై టెన్షన్ చోటు చేసుకుంది. ఘటనలో 2 ద్విచక్ర వాహనాలకు నిప్పుపెట్టగా అవి పూర్తిగా దగ్నమయ్యాయి. దాడులో పలువురికి తీవ్ర గాయాలు కాగా చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నేను ఇక్కడ మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు. ఏడో నీ ఫ్రెండ్ కొట్టారు కదా వాళ్ళు ఉరికిపోయారు. నీకు ఏం రైట్స్ నేను వచ్చినావు ల్యాండ్ లకు? ఏం రైట్స్ లేవు. నువ్వు దేనికి వచ్చినావు? సంబంధం లేదు. నన్ను పోయటం దేనికి వచ్చినావు? ఎవరు తీసుకొచ్చారు? ఎవరు తీసుకొచ్చారు? తుర్కోలు తీసుకొచ్చారు. ఏం పేరు? వాళ్ళ పేరు తెలియదు అన్న. ఎందుకు వచ్చినావు? చెప్తావు తెలియదు. ఆసిఫ్ భాయ్ ఎందుకు తీసుకొచ్చినావు? మరి తెలుగు మాట్లాడానికి ఎవ్వరు లేదు. దేనికి తీసుకొచ్చాను? తెలుగు మాట్లాడి ఏం మాట్లాడాలి? తెలుగు మరి ఏమని తీసుకొచ్చారు మిమ్మల్ని? ఫంక్షన్ హాల్ పని అని చెప్పిరా? ఎవరు తీసుకొచ్చారు? ఎక్కడి నుంచి వచ్చారు? ఏడుంటారు మీరు? ఏడో మరి పట్టుకోవాలి బోయగుట్టకి వెళ్ళి వచ్చినారు. ఎంతమంది వచ్చారు? మీరు అడ్డ వెనుక వెళ్ళి వచ్చిరా? ఇళ్ళ కాడికి వెళ్ళా? ఎవరు తీసుకొచ్చారు మిమ్మల్ని? ఏం పేరు? ఎంత ఇస్తాను తీసుకొచ్చారు? టూ పార్టీ సర్వే నెంబర్ల 85లో లేఅవుట్లు అయితే మేము ఈసీ కానీ ఇది కానీ మొత్తం ఎంఆర్ఓ ఆఫీస్ కానీ అన్ని సెర్చ్ చేసి తీసుకున్నాం. మాకు ఏం తెలియదు. ఇవాళ ఎక్కడికించో ఒక రౌడీ ముక్కలు వచ్చి రాత్రిపూట మందు దాక్కుంటా ఆడోళ్ళ భయపట్టించుకుంటా బీభత్సంగా చేస్తున్నారు. ఇవాళ పొద్దున్నే వచ్చి భయభ్రాంతులకు గురి చేస్తే ఆడోళ్ళు భయపడి ఎక్కడోళ్ళు అక్కడ ఇళ్లకు పోతే లాస్ట్కి ఆ జేసీపీలు వస్తే అన్నిటిని ఎలగొట్టిరు. ఇది మాత్రం అన్యాయం సార్. మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా? పాకిస్తాన్ కూడా నయం మనకంటే. మా 60 ఎకరాలకు మేము పాకిస్తాన్ లో ఉన్నామని భయంతో బతుకుతున్నాం. ఇది ఖచ్చితంగా ఇది సీఎం దృష్టికి పోవాలి, రెవెన్యూ మినిస్టర్ దృష్టికి పోవాలి. దీన్ని అందరు రిజిస్టర్ చేయాలి. మాకు ప్రతిపక్షాలు కూడా సపోర్ట్ చేయాలి. అందరు రావాలి. దీని సంగతి ఏందో చూడాలి. 241, 242 మొత్తం 61 ఎకరాల 17 గుంటలు దాదాపుగా 85కి వెళ్ళి ఇది జీపీఏ చేసిండ్రు. ఆ రమేష్ రెడ్డి, శ్రీధర్ హరికిషన్ రెడ్డికి ఇవన్నీ కూడా కొన్నారు. మేము కూడా ఈ మధ్యన రీసెంట్ గా 23లో ఒక ప్లాట్ కొన్నాం. లాయర్ కి చూపించడం, లాయర్ క్లియర్ అన్నారు. మరి ఎల్ఆర్ఎస్ ఉంది, బ్యాంకు లోన్ ఉంది, మున్సిపల్ పర్మిషన్ ఇచ్చిండ్రు, మరి అన్ని ఇచ్చిండ్రు. మేము 40 ఏళ్ళు అయిపోయింది. 40 ఏళ్ళ తర్వాత అకస్మాత్తుగా ఈ మధ్యన నేను వాకింగ్ లా చూసిన 200 మంది దాదాపుగా మొత్తము రౌడీలు, గుండాలు వచ్చి ఈ భూమిని ఆక్యుపై చేస్తున్నారు. మా యొక్క న్యాయమైన కోరికకు, డిమాండ్కు ప్రభుత్వం స్పందించి ప్రతి ఒక్క పేదవానికి కూడా న్యాయం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. మరి మీడియా మీరంతా కూడా ముఖ్యమంత్రి కార్యాలయం వరకు కూడా మరి ఈ విషయాన్ని, ఈ పేదల యొక్క ఆర్తనాదాలను మరి ముఖ్యమంత్రి కార్యాలయం వరకు మరి అందించేటట్టు ఏర్పాటు చేసి మాకు తగు న్యాయం చేయాలని మీకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 84 ప్లాట్లు కొనుక్కొని ఇండ్లు కట్టుకున్నాము. ఇండ్లు కట్టుకొని ఇక్కడ ఉంటుంటే అందరం దగ్గర 300 మంది దాకా ఇప్పుడు ఇండ్లు అయినాయి. ఇంకా కొన్ని ప్లాట్లు ఉన్నాయి. అందరు ఈ సంవత్సరం ఇండ్లు కట్టుకొని ఒకరొకరు మున్సిపాలిటీ పర్మిషన్లు తెచ్చుకొని ఇండ్లు కట్టుకుందాం అనే వరకు, ఇక్కడ భూములు రేట్లు పెరిగే వరకు గుండాలకు ఇక్కడ కన్నుబడి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసుకుంటా రోజుకు 100-200 మందిని తీసుకొచ్చి ఇవాళ దగ్గర 1000 మందిని తీసుకొచ్చి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్. ఆడోళ్ళను ఎవరిని ఇంట్లో ఉండనిస్తలేరు. చాలా బాధపడుతున్నారు. మాకు ఏదో ఒకటి న్యాయం చేయండి సార్. ఇప్పుడు